అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. నో కింగ్స్ పేరుతో ఈ నిరసన ప్రదర్శనల్ని ప్రజలు చేపట్టారు. కాగా అమెరికా చరిత్రలో తాజాగా జరిగిన ఈ నో కింగ్స్ నిరసన ప్రదర్శనలు అమెరికాలో దుమారం రేపాయి. అమెరికా చరిత్రలో ఈ రేంజ్లో దేశ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరగడం ఇదే తొలిసారి అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తం 50 రాష్ట్రాల్లో ఈ నో కింగ్స్ ప్రదర్శనలు జరిగాయి. 50 రాష్ట్రాల్లోని 3100 చోట ప్రాంతాల్లో ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి. వీటిలో దాదాపు 1 కోటి మందికి పైగా అమెరికా ప్రజలు పాల్గొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లాభాల కోసం యుద్ధం చేయాలని ట్రంప్ డిసైడ్ అయ్యారని వీరు ఘాటు ఆరోపణలు చేశారు. అంతిమంగా అమెరికా సైనికుల ప్రాణాల్ని ట్రంప్ పణంగా పెట్టారని వీరారోపించారు. అయితే అమెరికా సైనికులు అమ్మకానికి లేరని నిరసనకారులు పేర్కొన్నారు. అమెరికాలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో నో కింగ్స్ ప్రదర్శనలు జరిగాయి. వాషింగ్టన్, ఫిలడెల్ఫియా, లాస్ ఏంజల్స్, డాలస్, న్యూయార్క్ వంటి అనేక నగరాల్లో ఈ ప్రదర్శనలు జరిగాయి. మొత్తమీద ఈ ఆందోళనలకు మిన్నెసోటా కేంద్రంగా నిలిచింది. కాగా లాస్ ఏంజల్స్లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ వద్ద ఆందోళనకారులపై భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించాయి. అలాగే డల్లాస్లోనూ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో కొంతమంది నిరసనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ నో కింగ్స్ నిరసన ప్రదర్శనలు అమెరికాకే పరిమితం కాలేదు. యూరోప్లోని అనేక దేశాల్లో కూడా ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనకారులు గళమెత్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదిగా మారారని ఐరోపా దేశాల వాసులు ఘాటు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా అమెరికాలో పౌర హక్కుల్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు వలసదారులపై ట్రంప్ సర్కార్ నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తోందని ప్రదర్శనకారులు మండిపడ్డారు. ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ అమెరికాకు వెళ్లిన వారిని అక్రమంగా దేశంలోకొచ్చారంటూ ఆరోపణలు చేసి వారిని వెళ్లగొడుతున్నారని నిప్పులు చెరిగారు. అమెరికా తనను తాను ఓ గొప్ప ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటోందని వీరన్నారు. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికా ముఖచిత్రం మారిపోయిందన్నారు. ప్రపంచ దేశాలపై దండెత్తే దేశంగా అమెరికా మారిపోయిందని నిరసనకారులు నిప్పులు చెరిగారు. ఇదంతా డొనాల్డ్ ట్రంప్ నియంతృత్వ ధోరణి కారణంగా జరుగుతున్న నిర్వాకమని ప్రదర్శనకారులు మండిపడ్డారు. అంతేకాదు ప్రపంచ శాంతికి డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రమాదకారిగా మారారని ప్రదర్శనకారులు దుయ్యబట్టారు. కేవలం ట్రంప్ అనుసరిస్తున్న విధానాల కారణంగానే యావత్ ప్రపంచం ముందు అమెరికా ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ అవుతోందని వీరు పేర్కొన్నారు. కాగా లండన్, ప్యారిస్, రోమ్ వంటి అనేక ప్రధాన నగరాల్లో కూడా ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రధానంగా ఇరాన్పై చేస్తున్న దాడుల్ని తక్షణమే అగ్రరాజ్యం ఆపాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకొచ్చి ఆందోళనలు చేయడం ఇదే తొలిసారి కాదు. ట్రంప్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన 4 నెలల్లోనే నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక అంశాలపై ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జనం వీధుల్లోకొచ్చారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. రాజధాని నగరమైన వాషింగ్టన్, ఆర్థిక రాజధానైన న్యూయార్క్ సహా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా 2025 ఏప్రిల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. అంతేకాదు అమెరికాపై సొంత ప్రభుత్వమే దాడులు చేస్తోందని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ప్రపంచ చరిత్రలో ఇంత తక్కువ వ్యవధిలో ప్రజల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకత మూటకట్టుకుంది. బహుశా ట్రంప్ ఒక్కరేనేమోని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తొలి రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధానాలపై ఇతర దేశాల్లోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి. కాగా ఆయన పగ్గాలు చేపట్టి 4 నెలలొచ్చే నాటికి స్వదేశంలోనూ ట్రంప్ విధానాలపై ప్రజలు తిరగబడ్డారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా మెజారిటీ అమెరికన్లు తీవ్రస్థాయిలో గళమెత్తారు. ఇదిలా ఉంటే సుంకాలకు సంబంధించి ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై కిందటి ఏడాది అమెరికా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఘాటు విమర్శలు చేశారు. చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్ సుంకాల ఎపిసోడ్ చివరకు అమెరికా ప్రయోజనాల్నే దెబ్బతీస్తోందని జెరోమ్ పావెల్ జోస్యం చెప్పారు. ప్రపంచ దేశాలపై ఊహించిన దానికంటే ఎక్కువ సుంకాలను ట్రంప్ సర్కార్ విధించిందన్నారు. టారిఫ్ల కారణంగా అమెరికాలో ఆర్థికంగా అనిశ్చితి ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ఈ అనిశ్చితి కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అంతేకాదు ప్రపంచ దేశాలపై ఇక ఏమాత్రం టారిఫ్లను పెంచినా ఆ ప్రభావం ద్రవ్యోల్బణంపై పడుతుందని జెరోమ్ పావెల్ అప్పట్లోనే జోస్యం చెప్పారు. ఫలితంగా ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుతుందని ఆయన వెల్లడించారు. చివరకు అమెరికా ప్రజలు కూడా ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితులు నెలకొంటాయని పావెల్ హెచ్చరించారు. సుంకాలొక్కటే కాదు మిగతా అంశాల్లోనూ ట్రంప్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా వివాదాలకు కారణమవుతున్నాయి.
మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈ నినాదంతోనే రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యారు. కిందటేడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలో అమెరికాను ఆగమాగం చేయడంలో డొనాల్డ్ ట్రంప్ శక్తివంచన లేకుండా కృషి చేశారు. సుంకాల విషయంలో ట్రంప్ సర్కార్ అనుసరించిన విధానాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు, సుంకాలకు సంబంధించి ట్రంప్ అనుసరించిన విధానాల కారణంగా గతంలో అమెరికాకు సన్నిహితంగా మెలిగిన భారత్, కెనడా వంటి దేశాలు కూడా ఆ తర్వాత అనివార్యంగా ఆ దేశానికి దూరమయ్యాయి. ప్రపంచ పటంపై దాదాపు అన్ని దేశాల్ని సుంకాల రూపంలో ట్రంప్ నాయకత్వంలోని అమెరికా దూరం చేసుకుంది. మరోవైపు ఉగ్రవాదంపై ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే అమెరికా సర్కార్ ఇప్పుడు ఉగ్రవాదానికి పుట్టిల్లు లాంటి పాకిస్తాన్ని నెత్తినెక్కించుకుంది. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్షుడు అవ్వకముందు వరకు అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికాకు యూరోపియన్ సమాఖ్య గట్టి మద్దతుదారుగా నిలిచింది. అమెరికా కనుసన్నల్లో యూరోపియన్ దేశాలు నడిచేవి. ఒక్క మాటలో చెప్పాలంటే యూరోపియన్ దేశాలకు అమెరికా ఒక పెద్ద దిక్కుగా వ్యవహరించేది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అమెరికాతో ఢీ అంటే ఢీ అంటోంది యూరోపియన్ సమాఖ్య. అయితే ఒక్క యుక్రెయిన్ యుద్ధం విషయంలోనే అమెరికాతో అప్పుడప్పుడు యూరోపియన్ యూనియన్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే అమెరికాను గ్రేట్ చేయడం సంగతేమో కానీ చైనాను మాత్రం బలోపేతం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. సుంకాల దెబ్బతో అమెరికాకు దూరమైన దేశాలన్నీ ఇప్పుడు చైనాకు అండగా నిలుస్తున్నాయి. కొన్ని నెలల క్రిందట తియాన్జిన్లో 2 రోజుల పాటు జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనం. ప్రపంచ రాజకీయ పటంపై చైనా ఒక శక్తివంతమైన దేశంగా అవతరించడానికి షాంఘై సదస్సు ఒక వేదికగా నిలిచింది. గతంలో చైనాతో విభేదాలున్న దేశాలు కూడా ఇప్పుడు బీజింగ్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. అమెరికాకు ప్రత్యామ్నాయం చైనానే అంటున్నాయి. ఇందులో భారత్ కూడా లేకపోలేదు. అయితే అమెరికాతో సంబంధాలు దెబ్బతినడంతో చైనాకు మద్దతుగా నిలవడం భారత్కు అనివార్యమైంది. భారత్, చైనా మధ్య కొంతకాలంగా విభేదాలున్న మాట వాస్తవం. 5 ఏళ్ల కిందటి గల్వానా లోయ ఘర్షణల తర్వాత 2 దేశాల మధ్య సంబంధాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. అయితే సదరు విభేదాల గురించి భారత్ పట్టించుకోవాల్సిన సమయం ఇది కాదు. అందుకే పాత గొడవల్ని మరిచి చైనాకు భారత్ చేకొడుతోంది. మొత్తమీద ట్రంప్ తన నియంతృత్వ విధానాలతో యావత్ ప్రపంచాన్ని ఆగమాగం చేస్తున్నారు.